ఎక్కడన్నా స్కూల్ విద్యార్థులు ఆహారం బాగాలేదని మాట్లాడితే ఇదివరకు అయితేనేమో ఇదిగో జగన్ చూశాడా సరిగ్గా ఫుడ్ కూడా పెట్టని దుర్మార్గుడు అని పెట్టేవాళ్ళు వైసీపీ టైంలో. ఇప్పుడు వచ్చేటప్పటికి దీంట్లో వైసీపీ కుట్రుంది అనేటటువంటి దిక్కుమాలిన ప్రచారం మానేసేసి ఆ తిండేదో మనం కూడా తిని అద్భుతం అనుకుంటే కనుక అద్భుతం అని చెప్పండి, అనర్థం అనుకుంటే అనర్థం అని చెప్పండి. మొన్న ఏదో మైలవరం దగ్గర ఆదర్శ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల పులిహారను అక్కడ పడేసింది చూపెడితే దాని వెనకాల వైసీపీ కుట్ర ఉందనే దిక్కుమాలను ప్రచారం చేసుకొచ్చారు. కానీ లోకేష్ చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరించారు. దాని మీద విచారణ చేసి ఆ ఫుడ్ కాంట్రాక్ట్ సంస్థను మార్చారు. అలాంటిది బాధ్యతాయుతత్వం. ఆయన బాధ్యతగా వ్యవహరిస్తే దాన్ని రాజకీయం వైపు తీసుకెళ్ళింది కొంతమంది కట్టర్ కార్యకర్తలు. ఇప్పుడు తాజాగా మంత్రి సంధ్యారాణి గారికి సంబంధించినటువంటి ఇలాకాలోని జీగిరాం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల్ని తల్లిదండ్రులు నిలదీశారు ఆహారానికి సంబంధించినటువంటిది. దీనికి మరి ఇది ఎవరు కుట్ర అంటారో తెలియదు. వీళ్ళు ఎవరన్నా రాజకీయ కోణంలో కనబడుతున్నారా, పేద కుటుంబాల్లాగా కనబడుతున్నారా అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని కూడా ఏ రాజకీయ కుట్ర అంటారో తెలియదు. బట్ వీళ్ళైతే తమ బిడ్డల కోసం నిలదీస్తున్నారు. ఇక్కడ పేదలు రోడ్డెక్కి నిలదీస్తున్నటువంటి ఉదంతాలు. ఇది పరిస్థితి. ఇక్కడ విషయం వల్ల ఏంటంటే అందరినీ సంతృప్తిపరచడం ఆహారంలో కుదరదు. అసలు మన ఇంట్లో వంట పక్కింటి వాళ్ళకి నచ్చదు, మన ఇంట్లో వంటే ఒకళ్ళకి నచ్చని పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి దానికి ఎలాగన్నది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ దాంట్లో ఇంతకుముందు రాజకీయాలు మాట్లాడుతూ వచ్చాం, అవి కాస్త ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి అంతే.